వీడెవడో గానీ నాకు కనబడితే పోలీసులకు అప్పచెప్పి 6 అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టమని చెప్పేదాన్ని. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు అనే ఒక బాధ్యతాయుతమైన భారతీయ పౌరురాలుగా చెప్తున్నా. కానీ అరగుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి మాత్రం తిప్పాలి. हालांकि मैं भी मुसलमान हूँ, मान के चलो मिसाल के तौर पे अगर यहाँ सरकार हिंदुस्तान के अंदर मुसलमान किया जाए, बेशक हम 23%, 21, 22, 23% जितने भी इनका जीना हराम कर देंगे, 70-75% का जितने भी इनका इन पर रोड पे निकलना हराम हो जाएगा, ये देश छोड़ के भाग जाएंगे. భారత్లో మా ప్రభుత్వం వస్తే హిందువుల బతుకు నరకం చేస్తాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముస్లిం యువకుడి షాకింగ్ వ్యాఖ్యలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఒక ముస్లింని, ఒకవేళ పొరపాటున భారతదేశంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించండి. మేము కేవలం 23% మాత్రమే ఉండొచ్చు, కానీ ఇక్కడున్న 70 నుంచి 75% మంది హిందువుల బతుకులను మాత్రం నరకం చేసి చూపిస్తాం. మా ప్రభుత్వం వస్తే హిందువులు కనీసం రోడ్లపైకి వచ్చి తిరగడం కూడా సాధ్యం కానంత కఠినమైన పరిస్థితులను సృష్టిస్తాం. ఇక్కడ బతకలేక వాళ్ళే ఈ దేశాలు వదిలిపెట్టి పారిపోయేలా చేస్తాం అంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. హిందూ యువతుల మొత్తం బయోడేటా అంతా తమ వద్ద ఉందని, తమ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నవారంతా హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్నారని, వారిని కేవలం వాడుకొని వదిలేయడమే తమ పని అన్నట్లుగా అత్యంత దారుణంగా మాట్లాడుతున్నాడు. దేశంలో శాంతిని దెబ్బతీసేలా నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ అకౌంట్ని కనుక్కొని వీడెవ్వడు ఎక్కడోడని తెలుసుకొని వీడిని అసలు మళ్ళీ బయటికి రానియడం, జైల్లో పెట్టడం, 3 పూటల మేపడం కాదు, డైరెక్ట్ ఉరికమ్మ వెక్కియాలి.